హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఫుడ్లో ఒకటైన మునగాకుతో పప్పు చేసుకున్నామండి. ఈ మునగాకు నేను మా టెర్రస్ మొక్క నుంచి తెచ్చుకున్నానండి. అందుకే ఇది ఫ్రెష్గా నవనవలాడుతుంది. ఈ ఆకు ఎంత పచ్చగా ఉంటే అన్ని యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయండి. ఇందులో ఇది 100 గ్రామ్స్లో 440 మిల్లీగ్రామ్స్ల కాల్షియం ఉంటుందండి. ఇది మన ఆస్టియోపోరోసిస్ రానివ్వదండి. ఇంకా ఇందులో ఉన్న బీటా కెరోటిన్ విటమిన్ ఏగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుందండి. ఇది తరచు తీసుకునే వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తగ్గనివ్వదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మరో మునగాకు రెసిపీ చేసేటప్పుడు చెప్పుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తామండి. 100 గ్రామ్స్ మునగాకును తీసుకున్నానండి. 1/2 కప్పు పెసరపప్పు డ్రై రోస్ట్ చేసి 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి. మామిడికాయను ఫీల్ చేసి 75 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ కాస్త పులుపు తక్కువ ఉంది కాబట్టి 75 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న కాయ అయితే మీకు 50 గ్రామ్స్ సరిపోతుందండి. ఒక చిన్న టమాటాను ముక్కలు చేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. ఒక కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. పసుపు, కారం, 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిగడ్డ, 2 ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇవేనండి. ఇంకా ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. నెయ్యి 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. ముందుగా స్టవ్ ముట్టించి ఒక మట్టి పాత్రను పెడుతున్నానండి. మట్టి పాత్ర ఎప్పుడు డ్రైగా ఉన్న పాత్ర పెట్టకండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. నేను సమ్మర్లో డ్రైగా ఉన్న పాత్ర పెట్టి క్రాక్స్ ఇచ్చి పాడైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అందుకే కాస్త తడి ఉన్న పాత్రనే పెడుతున్నాను. ఈ పాత్రలో వండిన పదార్థాలు ప్రెగ్నెంట్ వాళ్ళు తింటే చాలా శ్రేష్టం అండి. ఇందులో పదార్థాలు పోషకాలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. గర్భస్థ శిశువు హెల్తీగా పెరిగేదానికి అవకాశం ఉందండి. ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ఈ పెసరపప్పు వేసుకున్నాక తొందరగా పొంగు వస్తుందండి. స్టవ్ ఆరిపోద్ది ఒక్కోసారి, పక్కనంతా పడి ఖరాబ్ అవుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా చిన్న టిప్ అండి, ఒక 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేద్దామండి. ఇలా వేయటం వల్ల పొంగు తొందరగా మనకు పైకి రాదండి. పెసరపప్పును మనం డ్రై రోస్ట్ చేసుకుని అదే పాత్రలో వాష్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. కానీ అలా పెట్టుకోవడం వల్ల కొన్ని పోషకాలు వేస్ట్ అయిపోతాయండి. పాటి హీట్ ఎక్కి, వాటర్ హీట్ ఎక్కి, పెసరపప్పు హీట్ ఎక్కేలోపు కొన్ని పోషకాలు ఎవాపరేట్ అయిపోతాయి. మనం హెల్తీగా వండుకోవాలి కదండి. వంటిల్లే వైద్యశాల అంటారు కదా. సో మనం అలా కాకుండా వాటర్ బాయిల్ అయ్యాక పప్పు వేసి, పప్పు ఉడికినాక ఆకేసుకున్నామండి. ఈ మునగాకు సూపర్ ఫుడ్డే కాదండి, మన స్కిన్కి, హెయిర్ కూడా వరం లాంటిదండి. చిన్న వయసులోనే మెచ్యూర్డ్ స్కిన్ నుండి హెయిర్ లాస్ వస్తుంటుంది కదండి, వారి కోసం ఒక మునగాకుతో చిన్న టిప్ అండి. ఈ మునగాకుని కషాయం రూపంలో తాగొచ్చండి, లేదంటే జ్యూస్ రూపంలో తాగొచ్చు. కానీ హెల్త్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు తప్ప ఈ కషాయం తాగటం అందరూ తాగలేరండి. అలాంటప్పుడు దీన్ని పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకొని తాగండి. అలా వాటర్లో కూడా తాగలేని వాళ్ళు మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తీసుకొని 1/2 స్పూన్ చొప్పున 2 పూటల ఒక 10 days తాగండి. అప్పుడు మీ స్కిన్కి, హెయిర్ని గమనించండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఆషాఢ మాసంలో మనకు లేత ఆకు దొరుకుతుందండి. ఈ సీజన్లో ఆకు తీసుకొని మనం నీడలో ఆరబెట్టి పౌడర్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. ఒకవేళ అలా కూడా దొరకకపోతే ఆన్లైన్ సర్వీస్లో అవైలబుల్గా ఉందండి. పప్పు ఉడికిందేమో చూద్దామండి. ఉడికిపోయిందండి, ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ దూసి పెట్టుకున్న మునగాకుని వేద్దామండి. ఒకేసారి మామిడి ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి వేసేయచ్చండి. పసుపు, కారం కూడా వేసేస్తున్నామండి. అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇది ఉడికే వరకు ఒక 5 to 10 minutesలో ఉడికిపోతుందండి. లేత కదండి, త్వరగా ఉడికిపోతుంది. మనకు ముదిరాకైతే ఇంకొంచెం టైం తీసుకుంటుంది. ఉడికిపోయినేమో చూద్దామండి. ఉడికిందండి. మామిడి ముక్క, టమాటా ముక్క, పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయి ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేస్తామండి. ఈ హెల్దీ రెసిపీకి మనం హెల్దీ సాల్ట్, పింక్ సాల్ట్ వేస్తానండి. పింక్ సాల్ట్ ఒక 1.5 స్పూన్ వరకు పట్టిందండి. పప్పు గుత్తితో
దీన్ని మెదుపుకున్నామండి. ఈ పప్పులో నేను మామిడికాయ వేసానండి. మామిడికాయ దొరకకపోతే మీరు నిమ్మకాయ కానీ లేదా లేత చింతాకాయలు కానీ ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చండి. లాస్ట్ ఆప్షన్ చింతపండు అండి. చింతపండు వాడకం అంత మంచిది కాదండి. ఇవేమి దొరకనప్పుడు మాత్రమే మీరు చింతపండు వేయండి. అయిపోయిందండి. నేను పోపు పెట్టుకున్నామండి. దీనికి ఆయిల్ తక్కువ సరిపోతుందండి. ఒక 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇష్టపడిన వాళ్ళు మొత్తం నెయ్యితో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నూనె 1 స్పూను, నెయ్యి 1/2 స్పూన్ వేసాను. ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపడలాడినాక మాత్రమే మిగతా వేసుకోవాలండి. ఒకవేళ మనకి ఆవాలు చిటపడ సౌండ్ రాకుండా మనం వేసామనుకోండి, ఆ కూర టేస్ట్ అనేది మారిపోతుందండి. ఈ పప్పుకి జీలకర్ర కాస్త ఎక్కువే వేసుకోవాలండి. జీలకర్ర వేస్తున్నాను. ఉల్లిపాయలు 2 స్పూన్లు ఉల్లిపాయలు తరుగు పెట్టుకున్నానండి. క్రష్డ్ వెల్లుల్లి గబ్బాలు తీసుకొని క్రష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 5-6 2 ఎండుమిర్చి వేస్తున్నానండి. ధనియాలు ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి. 1/2 స్పూన్ తీసుకొని ఇలా చేత్తో నలిపేసి వేస్తున్నానండి. ఇది పంట కింద తగిలినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. కరివేపాకు వేద్దామండి. ఈరోజు మనం మునగాకు పప్పును చూపించాం కదండి. ఈ మునగాకులు కూడా ప్రతి పులుసు కూరలో ఈ కరివేపాకు వేసుకున్నట్టు మనం వేసుకోవచ్చండి. ఒక మసాలా కూరలో మాత్రం అంత ఎక్కువసేపు ఉడకదు కాబట్టి కొంచెం చేదు వస్తుందండి. పులుసులను పప్పులను ట్రై చేయండి. ఇలా తుంచేస్తుంటానండి. అలా ఉన్న పడంగా కరివేపాకు వేస్తే మా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి. ఇలా చిన్న ముక్కలు చేస్తే ఏదో ఒక చిన్న ముక్కన్న లోపలిపోతుంది అన్న ఉద్దేశంతో ఇలా ముక్కలు చేసేస్తూ ఉంటానండి. కలిపోయిందండి. ఉల్లిపాయలు కలర్ మారాక పప్పుని ఇందులో పోసేస్తామండి. ఇలా తిరమాత పెట్టాక 1 or 2 minutes పప్పు ఆయిల్లో ఉండేని టేస్ట్ ఉంటుందండి. చాలామంది పోపు పెట్టేసి ఉడికిన కూరలో కలుపుతారు. అలా కన్నా ఈ విధంగా చేసి చూడండి, మీకు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ట్రై చేసి చూడండి. అయిపోయిందండి. ఈ ఔషధాల కానీ మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఆషాఢ మాసంలో తినాల్సిన ఆకుకూరల్లో ఇది ఒకటండి. రాబోయే శ్రావణ మాసంలో చాలామంది ఆకుకూరలు తింటారు కదండి. ఆకుకూరలు ఇప్పుడే తినేస్తున్నాం మనం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఈ మునగాకు పప్పు రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ పప్పులో ఊర మిరపకాయలు అంటారు కదండి, అవి వేస్తే చాలా బాగుంటుందండి. బోలెడు పోషకాలతో నిండి ఉన్న ఈ మునగాకు పప్పును మీరు ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సజెషన్ నాకు కావాలండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.